మా హానెస్టే చెప్తాను. ఇలా ఎవడైతే నన్ను అంటాడో ఆడికి గుద్ద పగలు కొట్టాలనిపిస్తుంది మా నాకు నిజంగా. అంటే రైల్వే బోర్డు మన ఎగ్జామ్ రాయాలనుకొని పిలుస్తుందా, రాయకూడదు అనుకొని పిలుస్తుందా, కాంపిటీషన్ తగ్గించడానికి ఇది ఒక కొత్త టెక్నిక్ ఏంటి? నీ జీతం దోలు తీరిపోయి నీకు సరదా మొత్తం తీరిపోయాక అప్పుడు నీకు వస్తే ఒక జాబ్ వస్తుంది, లేదా రాదు. ఈ నైట్ డ్యూటీల వల్ల దేని వల్ల తెలియదు కానీ చిటికి మాటికి చిరాకేసేస్తుంది, చిటికి మాటికి కోపం వచ్చేస్తుంది, ఫ్రస్ట్రేషన్ అయితే తన్నుగుండి వచ్చేస్తుంది. ఇవన్నీ ఎందుకురా మ్యాటర్ చెప్పురా అంటారా? మీదే నాది అందరిది ఒకటే కదా. అందరికి తెలుసు నేను ఆర్ఆర్బి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను అనేసి. సో యాజ్ యూజువల్ మీలాగే ఎగ్జామ్ సెంటర్స్ నాకు కూడా ఇచ్చారు. సో ఈ 10 days బిఫోర్ చెక్ చేసుకునే ప్రాసెస్ ఎవడ పెట్టాడో గానీ రోజు చెక్ చేసుకుంటూ టెన్షన్ పెరగడమే తప్ప పని అయ్యేదేట్లేదు. సో 16th నుండి ఎగ్జామ్ స్టార్ట్ అయితే రోజు చెక్ చేసుకుంటూ నా 27th అని తెలిసింది. సరే కదా అని ఎగ్జామ్ సెంటర్ చూస్తే మంగళూరు ఇచ్చాడు బ్రో. మీ అందరికీ తెలుసు నేను బెంగళూరులో వర్క్ చేస్తున్నాను, కానీ మంగళూరు అదే మ్యాంగ్లూరు అంటారు. సో బెంగళూరు నుంచి 12.5 hours జర్నీ అనమాట. సో బెంగళూరులో ఎగ్జామ్ పడితే ఒక వీక్ ఆఫ్ అడ్జస్ట్ చేసుకుందాం, లేదా ఒక రోజు లీవ్ పెట్టేద్దాం అని ప్లాన్ చేశా. తీసుకెళ్లి మంగళూరులో పెడితే ఇప్పుడు ఒక రోజు సరిపోదు, దానికి ఒక 2 రోజులు కావాలి మినిమం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో అంత దూరం వెళ్ళి ఎగ్జామ్ ఎవడ రాస్తాడని అనిపిస్తుంది. ఒక పక్క నిద్రలాగా ఏడుస్తుంటే, ఒక పక్క ప్రిపరేషన్ లాగా ఏడుస్తుంటే, ఇంకో పక్క ఏమో తీసుకెళ్లి ఎక్కడో ఇచ్చాడు అంటే నువ్వు రాయొద్దురా ఎగ్జామ్ అని చెప్పడానిగా. ఈ అన్నిటికీ తోడు లీవుల కోసం అడుక్కోవాలి, అది ఇంకో బాధ. మీలో చాలా మందికి నా ఫ్రస్ట్రేషన్ అర్థం అవ్వచ్చు, ఎందుకంటే మీలో కూడా చాలా మందికి ఎక్కడెక్కడో సెంటర్లు వేస్తుంటారు, అక్కడికి వెళ్ళి ఎగ్జామ్స్ రాయాలి. సో వీడియో చూస్తున్న వాళ్ళు నాలాగా దూరంగా సెంటర్స్ పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. అండ్ దగ్గరలో పడిన వాళ్ళు, సేమ్ సిటీలో పడిన వాళ్ళు దండవరా దోత ఆ ట్రిక్ ఏదో చెప్పండి రా, ఎలా వస్తున్నాయి అసలు అది సేమ్ సెంటర్ లో. ఏంట్రా అసలు ఒకడికేమో దూరంగా ఇసిరేస్తారు, ఒకడికేమో సేమ్ సిటీలో ఇస్తారు. అసలు అది ఎలా వర్క్ అవుద్ది? అసలు ఆల్గరిథం ఏం ఆలోచిస్తుంది? సో ఈ ఫ్రస్ట్రేషన్ అంతా పక్కనట్టు కొంచెం లాజికల్ గా మాట్లాడుకుందాం, ఎందుకు ఇలా చేస్తుంది రైల్వే బోర్డు అనేసి. నార్మల్ గా మనకి సేమ్ సిటీలో ఎగ్జామ్ సెంటర్ ఇస్తే ఏమవుద్ది? సో సెట్టింగ్లు అవి చేసుకొని స్కామ్లు చేసుకోవడానికి, ఎగ్జామ్ పాస్ అవ్వడానికి, చీటింగ్ చేయడానికి అవుతుందని చెప్పి ఇలా కొంచెం దూరంగా ఇస్తారు ఎగ్జామ్ సెంటర్. ఓకే, ఫెయిర్ ఎనఫ్. మీరు స్కామ్లు ఆపాలనుకుంటున్నారు, చీటింగ్ ఆపాలనుకుంటున్నారు రైల్వే బోర్డు, గుడ్, చాలా మంచిది. సో ఆ చీటింగ్ ఆపడానికి మీరు సెంటర్స్ సేమ్ సిటీలో కాకుండా పక్క సిటీలోనో వేరే సిటీలో ఇవ్వచ్చు. మరి 12 hours 13 hours డిస్టెన్స్ అయితే ఎలాగా? కొంతమందికి తెలీదు, వాళ్ళు ఏ జోన్ అయితే అప్లై చేశారో అక్కడే ఎగ్జామ్ వస్తుంది అనుకుంటారు. అలా కాదు, మనకి నార్మల్ గా ఏంటంటే కరెంట్ అడ్రస్ అనమాట. అంటే ఇప్పుడు నా పర్మనెంట్ అడ్రస్ వైజాగ్ అయినా సరే, నేను ప్రెసెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ ఎక్కడ ఉన్నానో దాన్ని బట్టి నాకు ఎగ్జామ్ సెంటర్ ఇస్తాడు. సో నేను ఇక్కడ రెసిడెన్షియల్ బెంగళూరు కాబట్టి నాకు బెంగళూరులోనే ఇవ్వాలి, లేదా చుట్టుపక్కల వేరే సిటీలో ఇవ్వాలి. మరి తీసుకెళ్లి మంగళూరా? అది ఓకే. కొంతమంది ఉంటారు టెంపరీ అడ్రస్ అని చెప్పి రెసిడెన్షియల్ అడ్రస్ ని కొంచెం దూరంగా ఇచ్చుకుంటారు. అలా టోటల్గా అయితే 24 hours దూరంగా పడినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో రెసిడెన్షియల్ అడ్రస్ బట్టి పడుతుంది, ఓకే. కానీ రెసిడెన్షియల్ అడ్రస్ దగ్గర పడుతుందా అంటే కాదు, రెసిడెన్షియల్ అడ్రస్ నుండి వేరే దగ్గర. ఈ లాజిక్ నాకు ఎప్పటికీ అర్థం కాదు. సరే ఇది కూడా తీసేద్దాం. ఎగ్జామ్ సెంటర్ అనేది 1 month ముందు తెలియదు మనకి, 10 days ముందే తెలుస్తుంది. ఎందుకు? చీటింగ్ ఆపాలని. సో ఈ 10 days టైంలో నాకు పడిన సిటీలో, ఆ సిటీలో ఏ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి నేను మాట్లాడి చీటింగ్ చేసి సెట్టింగ్లు చేసుకోవడం ఆపడం కోసం ఇలా. సరే ఎగ్జామ్ సెంటర్ 4 days ముందు కానీ 3 days ముందు కానీ ఇందుకే ఇస్తారు, ఈ లాజిక్ కోసమే, చీటింగ్ ఆపడానికి అనేసి. సరే ఇంత దూరంగా ఇచ్చారు, రైల్వే బోర్డు ఒక ఇనిషియేటివ్ తీసుకుంది ఎగ్జామ్స్ చీటింగ్ ఆపడానికి అని స్టూడెంట్స్ అనుకొని దానికి సపోర్ట్ చేసి ఎగ్జామ్ రాద్దామని ఫిక్స్ అయినా సరే, ట్రైన్లు ఖాళీగా ఉంటాయా వెళ్ళడానికి? ఉండవు. ట్రైన్లు ఖాళీగా ఉండవు, టికెట్లు దొరకవు, రిజర్వేషన్లు దొరకవు, తత్కాలు దొరకవు. ఇంకెలాగే వెళ్తాడు? జనరల్ వెళ్తాడా? 12 గంటలు జనరల్ వెళ్తే ఆడ అసలు ఎగ్జామ్ రాయగలడా? అంటే రైల్వే బోర్డు మన ఎగ్జామ్ రాయాలనుకొని పిలుస్తుందా, రాయకూడదు అనుకొని పిలుస్తుందా, కాంపిటీషన్ తగ్గించడానికి ఇది ఒక కొత్త టెక్నిక్ ఏంటి? సరే బస్సులో వెళ్ళొచ్చు అంటారు. ఎగ్జామ్ ఎప్పుడు ఫ్రెష్ మైండ్ తో వెళ్ళాలి. నువ్వు బస్సులో 12 hours కూర్చొని వెళ్ళావు అంటే నీకు అక్కడికి వెళ్ళేసరికి బ్యాక్ పెయిన్ వస్తుంది తప్ప నువ్వు మైండ్ ఫ్రీ ఎప్పుడు అవ్వదు. సరే డబ్బులు పెట్టి పడుకుందాం అన్నా సరే నీకు వాసిపోద్ది అసలు కాస్ట్ చూస్తే. ఎలా చూసుకున్నా ఒక స్టూడెంట్ అనేవాడికి లాస్ అవుతుంది. సో రైల్వే బోర్డు దీని గురించి ఏదో ఒకటి చేయాలి. లైక్ 3-4 hours కన్నా ఎక్కువ దూరంగా వచ్చే సెంటర్స్ పడకుండా ఏదో ఒకటి ఆల్గరిథం సెట్ చేయడమో, లేదా వాళ్ళ ఒక ఐడియాతో రావడమో ఏదో ఒకటి చేయాలి. స్టూడెంట్స్ గురించి కూడా కొంచెం ఆలోచించాలి. లేదా స్పెషల్ ట్రైన్లు కానీ, లేదా ఈ ఎగ్జామ్ కు పెడుతున్నట్టు అప్లికేషన్ నెంబర్ ఏదో పెట్టుకొని మనకి ట్రైన్ టికెట్ బుకింగ్ ఇవ్వడమో ఏదో ఒకటి. అట్లీస్ట్ ఏదో ఒక ఫేవర్ అయితే ఆ స్టూడెంట్ అనేవాడు కూడా రైల్వేలో జాయిన్ అవ్వాలన్నా, ఎగ్జామ్స్ రాయాలన్నా ఇంట్రెస్ట్ వస్తుంది. సో స్టూడెంట్స్ ఇంత స్ట్రగుల్ అయ్యి ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్తే వాళ్ళకి వచ్చేది ఏంటి?
స్కామ్లు, ఎగ్జామ్ సెంటర్లు చీటింగ్లు, లేదా ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోవడం, లేదా సర్వర్ బిజీలు, ఇవా అసలు అసలు స్టూడెంట్కి 1% కూడా న్యాయం జరగట్లేదు. సరే కొన్ని ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే మళ్ళీ మన డబ్బులు మనకు వస్తాయా అంటే మ్యాక్సిమం రావు. పోనీ ఇంకో కొత్త అప్లికేషన్స్, కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు కన్సెషన్ ఇస్తారా, లేదా ఆ డబ్బులు ఎలిమినేట్ చేస్తారంటే చేయరు. సో డబ్బులు వెళ్ళాల్సిన డబ్బులు వెళ్ళిపోతానే మనకు జరగాల్సిన లాస్ జరిగిపోతుంది. సో స్టూడెంట్ అనేవాడు ఎదురు తిరగకుండా అసలు సరేలే ఒక జాబ్ వస్తే పర్లేదు, లైఫ్ అంతా మారిపోతుంది అని అనుకొని ఇంత స్ట్రగుల్ అవుతున్నా సరే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడం, వాళ్ళు దాన్ని అసలు ఖాతరు చేయకపోవడం అనేది చాలా అన్ఫేర్ థింగ్ అసలు. కానీ ఆస్పిరెంట్స్ లో ఒక్క విషయం మెచ్చుకోవాలి మామ, ఆ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా చేయరా, లేదా ఆ రోజు వర్షం పడుతుందా, ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా, బంద్లు అవుతున్నాయి, కంట్రీ ఎలా ఉంది, కానీ ఇవేవి చూడకుండా ఒక జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ పర్సిస్టెన్స్ గా ఉండడం హ్యాట్స్ ఆఫ్ మామ అసలు. అంటే ఒక్కొక్కసారి ఆలోచిస్తే మళ్ళీ ఇంత ఫైర్ ఉందా, ఇంత చేయగలం, మనకి ఇంత క్యాలిబర్ ఉందా అని ఆలోచిస్తున్నప్పుడు చాలా ముచ్చటేస్తుంది. కానీ అదంతా వేస్ట్ అయిపోతుంది కొన్ని రోజుల్లో, లేదా ఈ ఎగ్జామ్ స్కామ్ అయిపోతుంది, లేదా ఎగ్జామ్ డిలే అయిపోతుంది, లేదా ఎగ్జామ్ రాదు, లేదా కొన్ని పోస్టులు కొనేస్తారు అని చెప్పి ఆలోచించినప్పుడు బాధ కూడా వేస్తుంది. వెరీ అన్ఫేర్. అయినా సరే ప్రిపేర్ అవుతున్నారు చూడు, హ్యాట్స్ ఆఫ్. కానీ కాంపిటేటివ్ ప్రిపరేషన్కి వచ్చి గవర్నమెంట్ జాబ్ కొట్టేయాలని చెప్పి చాలా మంది ఎవ్రీ ఇయర్ కొత్త వాళ్ళు వస్తానే ఉంటారు. వాళ్ళకి ఇవన్నీ స్ట్రగుల్స్ తెలీదు, వాళ్ళందరూ ఫేస్ చేసాకగానే తెలుస్తాయి. సో ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవన్నీ అర్థం కూడా కాదేమో, ఏం చెప్తున్నారా ఏంట్రా ఇది, అసలు ఏంటి మాట్లాడుతున్నాడు అన్నట్టు ఉంటదేమో వాడికి. సో నీకే చెప్తున్నాను, నువ్వు కొత్తగా ప్రిపేర్ అవుతూ కొత్తగా కాంపిటేటివ్ లోకి వచ్చావా, ఇవన్నీ స్ట్రగుల్స్ ఉంటే రియాలిటీ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటది. నీ జీతం దోలు తీరిపోయి నీకు సరదా మొత్తం తీరిపోయాక అప్పుడు నీకు వస్తే ఒక జాబ్ వస్తుంది, లేదా రాదు. రాకపోతే నువ్వేం చేయలేవు, కానీ వస్తే మాత్రం నీకు ఆ ఫీలింగే వేరేలా ఉంటది ఆ కష్టాన్ని దాటి వచ్చినడికి. సో దానికోసమే ప్రిపేర్ అవ్వు, లేదా అసలు కాంపిటేటివ్ లోకి రావద్దు. మన ఛానల్లో కాంపిటేటివ్ వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో చాలా మంది ఇంకా నాకు మెసేజ్లు చేస్తూ ఉంటారు, కమెంట్స్ చేస్తూ ఉంటారు, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి. నేను ఎన్టీపీసీకి అయితే ఓసాల్ బుక్స్ యూజ్ చేస్తున్నాను, నేను చాలా సార్లు చెప్పాను. సో మనకు 10% కూపన్ కోడ్ కూడా ఉంది, మనో10 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే. సో యూజ్ అవుతాయి, నచ్చితాయి అనుకుంటే పర్చేస్ చేసుకోండి. అండ్ మిగతా బుక్స్, యూజ్ అయ్యే బుక్స్, అన్ని బుక్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ సోదంతా నువ్వెందుకు చెప్తున్నారా, నువ్వు రైల్వే ఎంప్లాయీవి, లోకో పైలట్వి, నీకు ట్రైన్ పాసెస్ ఉంటే నీకు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు ఇండియా మొత్తంలో ఎక్కడికైనా అని అంటారు. మా హానెస్టే చెప్తాను, ఇలా ఎవడైతే నన్ను అంటాడో ఆడి గుద్ద పగలగొట్టాలనిపిస్తుంది మా నాకు నిజంగా. ఏంటి బ్రో ఏం మాట్లాడుతున్నా అని అడగద్దు మా, నేను చెప్పబోయేది పచ్చి నిజం. మాకు ట్రైన్లు ఫ్రీ కాదు, మీరు అనుకున్నట్టు ట్రైన్లు ఫ్రీ కాదు. అవును నేను రైల్వే ఎంప్లాయీనే, కానీ నాకు ట్రైన్ ఫ్రీ కాదు. ఏమనుకుంటున్నావు అసలు, రైల్వే ఎంప్లాయీ అయితే ట్రైన్ ఫ్రీగా దొరికేస్తాయి అనుకుంటున్నావా? అస్సలు దొరకవు. నాకు మంగళూరులో ఎగ్జామ్ పడింది, నాకు టికెట్లు లేవు. నేను ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను. నేను నార్మల్ గా చెక్ చేస్తే నాకు ఈ వెయిటింగ్ లిస్ట్ అని చూపిస్తుంది, కానీ నా డ్యూటీ పాస్ ఎంటర్ చేస్తే నాట్ అవైలబుల్ చూపిస్తుంది. సో 10 days బిఫోర్ కాబట్టి నీకు అవ్వట్లేదు, తర్వాత అవుద్ది అంటావా? 2 months తర్వాత కూడా లేవు. ఒకసారి నేను స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తున్నాను కదా, ఒకసారి చూడు, నీకే తెలుస్తుంది. ఇవి ప్రూఫ్స్ కోసం చూపిస్తున్నాను. ఈ రైల్వే ఎంప్లాయీలు అందరూ సుఖపడిపోతున్నారు అనుకుంటారు మీరు, రియాలిటీ అది కాదు. నేను కూడా డ్యూటీలు చేసుకొని కష్టపడి నేను జనరల్ లోనే వెళ్తాను. నేను ఎక్కడ ట్రావెల్ చేయాలన్నా బస్సులుగా ప్రిఫర్ చేస్తాను, లేదా ఫ్లైట్ ప్రిఫర్ చేస్తాను, లేదా ఈ జనరల్ లోనే వెళ్తాను. మీలో ఇంకా తెలివైన వాళ్ళు ఉంటారు, వీళ్ళకి ఈక్యూలు కూడా ఉంటాయి, ఎమర్జెన్సీ కోట ఒక రోజు ముందు చెప్తే చాలు బుకింగ్ అయిపోతాయి అనేసి. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇదే నిజం. రైల్వే ఎంప్లాయీస్ కి ట్రైన్స్ ఫ్రీ కాదు. నేను ఎప్పుడు బస్సులోనే వెళ్తాను, ఎప్పుడు జనరల్ లోనే ట్రావెల్ చేస్తాను. ఇది చాలా మందికి తెలీదు. ఇప్పుడు నార్మల్ స్టూడెంట్స్ కి, నార్మల్ పీపుల్ కే ట్రైన్స్ లేవు అంటే ఓకే, అలాంటిది రైల్వే ఎంప్లాయీ నాకే లేవు అంటే ఇంక ఈ డ్యూటీ పాస్లు ఎక్కడ పెట్టుకోవాలి? సో మీరే కమెంట్ చేయండి, నేను ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టుకుంటాను ఈ డ్యూటీ పాస్లు అన్ని తీసుకెళ్లి. సో మాకు ఎందుకు ట్రైన్స్ ఫ్రీ కాదు అని వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నాకున్న ఫ్రస్ట్రేషన్ కి నేను వీడియో గాని చేశాను అనుకో మావా, ఈ రైల్వే వాళ్ళు అందరూ నా మీద పగపెట్టేస్తారు, ఎర్రేడు ఎలా చెప్తున్నాడు అనేసి. సో నేను ఆ ధైర్యం చేసుకోవట్లేదు, నేను సేఫ్ గానే ఉందాం అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అంటే చెప్పండి, నేను వీడియో చేస్తాను. వీలైనంత వరకు డిప్లొమాటిక్ గా హ్యాండిల్ చేయడానికి చూస్తాను. అంటే ఎందుకు ఇలా ఉంది, ఎలా ఉంటది, అసలు రియాలిటీ ఏంటి, పాసులు ఉన్నాయా లేవా, ఉంటే ఎన్ని ఉంటాయి, లేదా ఎందుకు అవ్వదు, ఎమర్జెన్సీ కోట ఎవరికి అవుతుంది ఎవరికి అవ్వదు, అసలు ప్రాసెస్ ఏంటి, ఇదంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీట్ గా వీడియో చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే రైల్వే పాస్ అని కమెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అయితే చేయను, ఎందుకంటే ఇప్పుడు చాలా ఫ్రస్ట్రేషన్ గా ఉన్నాను. వీడియో చేస్తే వైరల్ అయిపోద్ది.
చాలా మంది అఫెండ్ అయిపోతారు. సో నేను అది చేయాలనుకోవట్లేదు అలాగా. సో నీట్ గా ప్లాన్ చేసి ఒక డిగ్నిఫైడ్ గా చేస్తాను ఆ వీడియోని. అంటే రైల్వే పాస్ ఎలా ఉంటది ప్రాసెస్ అనేసి మొత్తం క్లియర్ కట్ గా చెప్తాను. సో అంతే మామ, నేను ఈ వీడియోలో నా ఆవేదన చెప్పాలనుకుంటున్నాను. ఇది మీరు చాలా మంది రిలేట్ అవ్వచ్చు. సో మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. ఎందుకు ఇలా ఉంది, మీ ఒపీనియన్ ఏంటంటే, మీ పర్స్పెక్టివ్ ఏంటి, అంటే మీకు ఇది నచ్చుతుందా నచ్చట్లేదా, అసలు రైల్వే బోర్డు ఈ డెసిషన్స్ మీద మీరేమనుకుంటున్నారు అని కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. అంతే మరి, ఛానల్ ఏం గుర్తుందిగా, మనోజ్ జర్నీ. సబ్స్క్రైబ్ చేసుకో. ఓ, సైనింగ్ ఆఫ్.